హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఎలా ఉన్నారు అందరూ? అందరు ఇళ్లలోనే ఉండండి, అస్సలు బయటకు వెళ్ళొద్దు. స్టే సేఫ్, స్టే హోమ్. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్లోకి యూజ్ అయ్యే 3 రకాల పచ్చళ్ళు చేసుకుందాము. అంటే చాలా సింపుల్గా చేసుకునే చట్నీలు ఇవి. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. అల్లం పచ్చడి, పల్లీ చట్నీ, ఇంకొకటి పుదీనా టమాటా పచ్చడి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా మీరు ఏది చేసుకోండి, దాంట్లోకి చాలా చాలా బాగుంటాయి. ముందుగా అల్లం పచ్చడి చేయడం చూద్దాము. అల్లం పచ్చడి అంటే ఏదో అనుకుంటాం కదా, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా, అంటే ఎంత ఈజీ అంటే జస్ట్ మనం ఈ 4 ఇంగ్రీడియంట్స్ గుర్తుంచుకుంటే చాలు. అల్లం, చింతపండు, బెల్లం, ఎండుమిర్చి. మామూలుగా ఈ అల్లంకి దాదాపుగా 4 ఇంతలు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఈ 4 గుర్తుంచుకుంటే చాలు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే మామూలుగా చాలామంది పప్పులు అవి వేస్తారు, నేను పప్పులు ఏమి వేయట్లేదు, ఓన్లీ ఇవి మాత్రం యూజ్ చేస్తున్నాను. దీంతోపాటు మనం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఎండుమిర్చిని కొంచెం వేయించుకుందాము. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 10-12 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మనం మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. అల్లం కూడా కొంచెం కారంగానే ఉంటుంది కదా, చూసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ మారుతుంది కదా, ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. యాక్చువల్గా మా అత్తయ్య చెప్పారు ఈ రెసిపీ, కొంచెం అడ్జస్ట్ చేసుకోవడమేనండి, ఇందులో ఏం లేదు. బెల్లం, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి మనం. కొంచెం కారం అనిపించినా, అల్లం ఎక్కువ అనిపించినా కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. అల్లంను ఒక్క నిమిషం వేగనివ్వాలి. అల్లం కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాము. దీంట్లో బెల్లం వేసుకోవాలి. తర్వాత చింతపండు, మనం చింతపండు తీసుకున్నాం కదా ఇందాక, అది నానబెట్టి పెట్టుకున్నాను, అది నీళ్ళతో పాటు వేసేసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, టేస్ట్ తగినంత వేసుకోవచ్చు. మూత పెట్టుకుని కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం మెత్తగా అంటే కాటుకలాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా తక్కువ పడుతుందండి మనకి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకుందాం. కొంచెం అల్లం ఘాటు ఎక్కువైనా సరే బెల్లం పులుపు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, అల్లం ఘాటు తగ్గిపోతుంది. పెసరట్టు, ఇడ్లీలోకి మంచి కాంబినేషన్ ఇది. చూసారు కదా అల్లం పచ్చడి ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. పెసరట్లోకి అయితే అదిరిపోతుంది. 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పల్లీ చట్నీ చేయడం చూద్దాము. ఈ పల్లీల పచ్చడి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు మనకి. నేను ఒక 1/2 కప్ పల్లీలు తీసుకున్నాను. దానికి 7-8 పచ్చిమిర్చి ముక్కలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అంతే. ఏం ఎక్కువ అవసరం లేదు, కానీ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒకసారి సేమ్ ఇలాగే నేను ఎలా చేస్తున్నానో అలా ట్రై చేయండి. అంటే దీంతో పాటు కొంచెం సాల్ట్ వేసుకుంటాం అంతే మనం. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. దాంట్లో పల్లీలు వేయించుకోవాలి. ఈ పల్లీల్ని మంచిగా వేయించుకోవాలి, అంటే మంచి వాసన వచ్చేటట్టు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ పల్లీల టేస్ట్తోనే మనకి పచ్చడి కూడా ఉంటుంది. చూడండి, పల్లీలు కలర్ మారిపోయాయి, మంచి వాసన కూడా వస్తుంది. మీరు కావాలనుకుంటే కొంచెం నోట్లో వేసుకున్నా తెలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. మీకు తక్కువ పచ్చిమిర్చి కావాలంటే తక్కువ వేసుకోండి, కానీ మా ఇంట్లో అయితే కారం అంటేనే ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఒక్క నిమిషం వేగనివ్వాలి పచ్చిమిర్చి. ఇదిగోండి, ఇలా తెల్లగా అవుతున్నాయి కదా, ఇలా కొంచెం అయ్యే వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, వైట్ స్పాట్స్ వచ్చాయి కదా. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని వెల్లుల్లిపాయలు, 5-6 వెల్లుల్లిపాయలు ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. అంత ఈజీ అనమాట. దీనికైతే మామూలుగా నేను ఎక్కువసార్లు పోపు వేయను, కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు. పోపు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వద్దు అనుకుంటే అలాగే తినేయచ్చు, మనకు టైం లేదు, అర్జెంట్ ఉంది అనుకుంటే అలాగే తినేయచ్చు. అలాగే తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు చల్లారిపోయాయి కదా, మిక్సీ జార్లో వేసుకుందాము. వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను చింతపండు లాంటివి ఏమి వేయలేదు, నేను ఇలాగే చేసుకుంటాను పచ్చడి. చాలా బాగుంటుంది, ఈసారి ట్రై చేయండి. మూత పెట్టుకొని ఒకసారి ఇది గ్రైండ్ చేసుకొని, అంటే పౌడర్ అంతా కొంచెం పౌడర్ లాగా అయిన తర్వాత మనకు కావాల్సిన వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాము చట్నీ గ్రైండ్ అయిన తర్వాత. ఇదిగో చూడండి, అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకోవచ్చు. కావాల్సిన వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు బౌల్లో వేసుకుందాము. అంతే, టేస్టీగా పల్లీ చట్నీ ప్రిపేర్ అయిపోయింది. మీరు కావాలనుకుంటే దీంట్లో పోపు వేసుకోవచ్చు, తర్వాత లాస్ట్కి వేసుకుందాం మనం పోపు. పల్లీ చట్నీ ఎంత ఈజీగా ఉంది కదా. ఇప్పుడు మనం పుదీనా టమాటా చట్నీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఈ పుదీనా టమాటా చట్నీకి మాత్రం కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇందాక పల్లీ చట్నీకి దానికి చాలా తక్కువ కదా, ఇవి కొంచెం ధనియాలు మెంతులు అవి ఇందులో వేసుకుంటాం మనం. ధనియాలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు జీలకర్ర ఒక్క నిమిషం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మనకు కావాల్సిన పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి ఒక్క నిమిషం వేగనిచ్చి నువ్వులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులతో చాలా టేస్టీగా ఉంటుంది. ముందే నువ్వులు వేసేస్తే కొంచెం ఎక్కువ మాడిపోతాయి అనేసి నేను తర్వాత లాస్ట్కి వేసుకున్నాను. ఈ నువ్వులు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని వీటన్నింటినీ వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి చల్లారనివ్వాలి. అవి చల్లారలోపు మనం టమాటాలు వేసుకొని వేయించుకుందాము. ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 1/2 కప్ నేను టమాటాలు వేసుకుంటున్నాను, అంటే 2 టమాటాలు ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత మనం పుదీనా వేసుకుందాం ఇందులో. ఒక 2 నిమిషాల తర్వాత. ఇదిగోండి, టమాటాలు కొంచెం మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకోవాలి. 1 కప్పు పుదీనా వేసుకుంటున్నాను. ఒక్క నిమిషం, అంటే పుదీనా కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం పుదీనా వేగే వరకు వేయించుకోవాలి. మీకు పుదీనా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పుదీనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు 2 రెమ్మల చింతపండు వేసుకున్నాము. కడిగిన 2 రెమ్మల చింతపండు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చల్లారిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న నువ్వులు పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాము. ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం టమాటా పుదీనా వేయించుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా వేసుకొని మీరు కావాలనుకుంటే నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అంటే మీకు పలచగా కావాలి అనుకుంటే, గట్టిగా కావాలనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చు. ఇలాగే ఉంచుకుంటే మీరు 1 వీక్ వరకు కూడా తినొచ్చు. కానీ నీళ్ళు వేసి తొందరగా పాడైపోతుంది అంతే. ఇదిగోండి, ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అంతే, పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అయితే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏ బ్రేక్ఫాస్ట్, దోశ, ఇడ్లీ, వడ ఇలాంటి వాటికైతే ఇంకా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. బౌల్లో వేసుకుందాము. అంతే, టమాటా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. పప్పులు కొంచెం కలర్ మారిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారుతున్నప్పుడు కరివేపాకు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాము. అంతే, పోపు ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పచ్చళ్ళలో కలుపుకుందాం. ఇప్పుడు ఈ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పల్లి చట్నీలో కూడా కలుపుకుందాం మనం పోపుని. మామూలుగా అయితే నేను ఎక్కువ వేయను, కానీ ఈరోజు వేసుకుందాము. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అంతే, చూసారు కదా, తక్కువ టైంలోనే బ్రేక్ఫాస్ట్లోకి 3 రకాల పచ్చళ్ళు చేసుకున్నాము. నేనైతే అల్లం పచ్చళ్ళలో పోపు వేసుకోలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇవి 2 కూడా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయినాయి కదా. ఇప్పుడు చేసుకునే ఈ 3 పచ్చళ్ళలో మీకు నచ్చిన పచ్చడి ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా ఏ పచ్చడి కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.